ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నీకు తెలుసు కదా జనని, నాకు చీకటంటే భయమని. నేను ఇప్పటికిప్పుడు అర్జెంటుగా బయటికి వెళ్ళాలి. ఏం చేస్తావో నాకు అనవసరం. ఈ టైంలో బయట ఎవరు ఉండరని చెప్పాను కదా, నన్నేం చేయమంటావు? ఇంకోసారి కరెంటు పోతే నువ్వేం చేస్తావో ఎవరికి తెలుసు? క్షణం కూడా నేను ఇక్కడ ఉండదలుచుకోలేదు, అంతే. ఇప్పుడు నేనేం చేశానని మళ్ళీ కరెంటు పోతే ఎవరికి తెలుసనే మాటలని నాకెందుకు కురియాలిటీ అంటగట్టాలని చూస్తున్నావు? భయానికి జస్ట్ హగ్ చేసుకున్నాను, అంతే కదా. దానికే ఇలా మాట్లాడాలా? జస్ట్ హక్ చేసుకున్నావా? ఒక పరాయి ఆడదాన్ని కౌగిలించుకోవడం నీకంత తేలికైన విషయంలా ఉందా? సంస్కారం ఉన్న వాళ్ళెవరైనా నీలా మాట్లాడతారా? నీ భయం తగ్గించుకోవడానికి నన్ను అసహ్యానికి లోన్ చేస్తావా? జస్ట్ హగ్ అట్ హగ్. సిగ్గులేదా మాట అనడానికి? ఎవరో దారిన పోయే దానయ్య ముక్కు మొహం తెలియని పరాయివాడు కౌగిలించుకున్నట్టు అంత రాద్ధాంతం చేస్తున్నావు. నేను నీకు తాళి కట్టిన మొగుణ్ణే కదా, నన్నే కొడతావా? ఏమన్నావు? తాళి కట్టిన మొగుడివా? ఆ బంధం బంధుత్వం నీకు నాకు మధ్య ఉందా? నన్ను టచ్ చేసే హక్కు అధికారం నీకున్నాయా? ఈ టైంలో కూడా తప్పుని తప్పించుకునే మార్గమేనా? మన మధ్య ఆ రిలేషన్ కట్ అయ్యి 19 ఏళ్లయ్యింది. నువ్వు కట్టిన తాళిని ఇంట్లో పెద్దావిడుందని లోకం నవ్విపోతుందని సాంప్రదాయం అని కాదనిలేక భరించలేకపోయినా బరువు మోస్తున్నాను. నువ్వింకా భార్యగా మిగులుందని చూస్తున్నావా? తాళి కట్టిన మొగుడివా? ఆ తాళిని నేను భార్య అర్హతతో ఉంచుకోలేదు. నీ మీద గౌరవంతో అస్సలు ఉంచుకోలేదు. శాపంగా నీతో పెళ్లి నాకు శాపమైందని, నీ పట్ల ఎప్పుడు కాంప్రమైజ్ ధోరణి రాకూడదని నన్ను నేను హెచ్చరించుకోవడానికి, స్పృహలో ఉంచుకోవడానికి మోస్తున్నాను. నువ్వు కట్టిన తాళి నన్నెంతగా ఎగతాళికి గురి చేసిందో నీకేం తెలుసు? ఎన్ని అవమానాలకి ముడేసిందో, నరకానికి సూత్రం చేసిందో నాకు తెలుసు. అరణ్యవాసాలు, అజ్ఞాతవాసాలు 13 ఏళ్లే. కానీ నేనుగా ఒంటరి మహిళగా ఇన్నేళ్లు బాధల నీడలో, భయం తోడులో నరకం అనుభవిస్తూ బ్రతికాను. ఆ విషయం నీకు తెలుసా? నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నువ్వన్నావే దారిన పోయే దానయ్య అని. ఆ దానయ్య అనే పదానికైనా గుర్తింపుందేమో. నా దృష్టిలో నీకు అది కూడా లేదు. నువ్వు భయాన్ని అడ్డం పెట్టుకుని, భయం పేరు చెప్పి, భయం ముసుగులో కావాలని. ఇంకా ఆపు జననే, ఆపు. ముసుగులు, మనసులో కోరికలని రకరకాల పేర్లు నాకు ఆపాదించి నా క్యారెక్టర్ అసాసినేషన్ చెయ్యాలని చూడకు. ఏవేవో ముసుగులు వేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నేను కాస్త చనివిస్తే చాలు, 100 మంది అమ్మాయిలు వరుసగా నిలబడి వాటేసుకొని వెళతారు. ఫియర్ కాంప్లెక్స్ లో చిన్న పొరపాటు చేస్తే ఇన్ని పేర్లు పెట్టి ఇంతలా ద్వేషించాలా? అప్పుడు కూడా చిన్న పొరపాటని నువ్వు ఊరుకున్నావా? పైగా ఇప్పుడు వరుసలు కొడతారని మాట్లాడుతున్నావా? వెళ్ళి క్యూలు కట్టించుకో. లేకపోతే స్వయంవరం ప్రకటించి సంతోషంగా వాళ్ళని వాటేసుకుంటూ ఉండు. మగ మహారాజాని అనిపించుకో. అలాంటి కోరికలే నాకు లేవు. లేనోళ్ళు ఆ పదవే మాట్లాడరు. నేనేం పరాయి వాణ్ణా అనే మాట అసలే మాట్లాడరు. అసాసినేషన్ అని అంటున్నావే, అసలు నీకు ఆ క్యారెక్టర్ ఉందా? జననే, ఎస్,
క్యారెక్టర్లెస్ వాళ్లే ఆడదాని జుట్టు పట్టుకుంటారు. క్యారెక్టర్లెస్ వాళ్లే స్త్రీని స్త్రీగా చూడకుండా ఈడ్చి మూలన పడేసి దాసిలా బతకమంటారు. కాళ్లతో తంతారు, ఇంట్లో నుంచి గెంటేస్తారు, మొహం మీద ఉమ్మేస్తారు. ఇలాంటివన్నీ క్యారెక్టర్ ఉన్న వాళ్ళ లక్షణాలే కావు. ప్లాన్ అంతా బిడ్చుకుంటున్నట్టుంది. ఓపెన్ ద డోర్. ఏదో జరిగినట్టుంది. ఎస్, మ్యాజికల్ టచ్ బెడ్స్ కొట్టినట్టుంది. అంతే అయి ఉంటుంది. ఇప్పుడు ఎలా మరి? మీరు వెళ్ళి దాక్కోండి. పద పద. ఎవరు ఉండరు అని అన్నావు, అయినా ఎందుకలా తల బాదుకోవడం? తలంచుకునే కంటే తల బాదుకొని చావడం మంచిదని. చివరికి నన్ను హంతకురాలిగా ప్రొజెక్ట్ చేద్దాం అనుకుంటున్నావా? నువ్వు నన్ను గుణహత్య చేస్తుంటే ఏం చేయమంటావు? ఇలా అయితే ఎన్నోసార్లు నేను చావాల్సి వచ్చేది. పైగా నువ్వే నా మీద నిందలు మోపావు. నన్నిలా చంపాలని డిసైడ్ అయిపోయావా నువ్వు? అంతా నీ వల్లే. పదవే, ఇంటికెళ్దాం. ఏమేం జనని? అందరి ఫోన్లు స్విచ్ ఆఫ్ అయ్యే. ఆంటీ కంగారు పడుతుంటే నేను వచ్చాను. అందరం బోర్డ్ మీటింగ్లో ఉన్నాం. ఫోన్ స్విచ్ ఆఫ్లో పెట్టాం. మీటింగ్ కాస్త లేట్ అయింది, అంతే. హలో, హాయ్. హాయ్. చక్రి, అమ్మ కంగారు పడుతుందన్నావుగా, పద వెళ్దాం. రా. వస్తానండి, బాయ్. ఏమైందన్నయ్య? చెంప పగలగొట్టింది. నాకు చీకటి భయం పోగొట్టినట్టుంది. జర్నీ వచ్చావమ్మా? ఏమైందమ్మా? చక్రి ఎందుకంత సీరియస్ గా ఉంది? ఏమైందట? అలసిపోయినట్టుంది. బోర్డు మీటింగ్ జరిగిందంట. అనవసరంగా మీరు కంగారు పడి నన్ను కంగారు పెట్టారు. కాస్త తన్ని రిలాక్స్ అవనివ్వండి. ఏమైంది? అసలేం జరిగింది? ఏం జరగలేదు. ఏం జరగకపోతే మొహం ఎందుకలా పెట్టుకున్నావు? ఏం జరగలేదు అంటున్నాను కదా. ఏం జరగకపోతే అంత విసుక్కుంటావెందుకే? అంత కోపం ఎందుకు వస్తుంది? బతుకే చితికిపోయింది, బంగారు భవిష్యత్తే చెరిగిపోయింది, అందుకే కోపం వస్తుంది. చాలా. లేదు, ఏదో జరిగింది. నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు. ఏం జరిగిందో చెప్పవే. తిట్టుకున్నావు, కొట్టుకున్నావు, సరేనా? ఎవరితో? ఎందుకు? ఇంకెవరితో? నువ్వు పొగుడుతావే, ఇంద్రుడు, చంద్రుడు, ధీరుడు, సూర్యుడు, గొప్పోడు అని. ఎక్కడలేని గౌరవాలు ఇచ్చి అల్లుడు గారు అని అంటూ ఉంటావే, ఆయనతో, ఆ మహానుభావుడితో. రామేశ్వరం పోయినా శనీశ్వరం వదలదన్నట్టు మళ్ళీ ఇక్కడికి చేరాడు. తెలియక అగ్రిమెంట్ మీద సంతకం పెట్టి కంపలో వెళ్లే పాముని తీసి మెడలో వేసుకున్నట్టు అయింది నా పని. అంతే కదా, పాము పక్కనుంటే బుసలు కొడుతూ ఉంటుంది, మనల్ని భయపెడుతూ ఉంటుంది. ఏదో పెద్ద మనిషి చెప్పాడు కదా సర్దుకుపోదాం అనుకుంటే ప్రతిఫలంగా పొందుతున్న బహుమానాలు, గొడవలు, పంచాయతీలు ఇవే కదా. ఏం మాట్లాడుతున్నావే? నిజం, నిజమే మాట్లాడుతున్నా, జరిగిందే చెప్తున్నా. నువ్వు మెచ్చి మేకతోలు కప్పే ఆ మనిషి నిజంగా మనిషే కాదు, కాలేడు కూడా. అతనిలో ఒక అపరిచితుడున్నాడు. ఆ అంతర్ముఖం నాకు స్పష్టంగా కనిపిస్తుంది, నేను చూడగలుగుతున్నాను. ఎందుకే అంతంత పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? ఓ, నీకు అతనంటే ప్రేమాభిమానాలు కదా. చూసావా, నేను ఆ విషయం మర్చిపోయే ఆగుతున్నాను. నీకెప్పుడైనా కన్న కూతురు మీద జాలి కలగలేదు కానీ, అరే అల్లుండి ఒక్క మాట అంటే చాలు వెనకేసుకొస్తావు కదా. ఆ మాట నీ నోట్లో నుంచి వచ్చినప్పుడల్లా నాకు కంపరం పుడుతుంది. ఆ ద్వేషం నేర్చిన మనిషిని అసలు నువ్వెలా బంధువు అనుకున్నావో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. నాకు నిన్ను చూస్తుంటే కోపం వస్తుంది.
నువ్వు కూడా ఆ జాతి పక్షిలాగే ఉన్నావు. అయ్యో ఏంటి ఆ మాటలు? నేను అతని ప్రస్తావన తెస్తే ఇలాగే మాట్లాడతాను. అరే, ఎడబాట ఇన్నేళ్లయింది. నా బ్రతుకేదో నేను ప్రశాంతంగా బ్రతుకుతుంటే పేరు తలవద్దు, నీడ పడకూడదు అనుకుంటే పక్కాగా ప్లాన్ చేసి పగలు తీర్చుకుంటున్నాడు. నా బ్రతుకు మీద నిప్పులు పోసింది చాలక నిత్యం సాధిస్తూ ఉంటున్నాడు. హింస హింస హింస. అక్కడికి వెళ్ళిన మొదటి క్షణం నుంచి మొదలైపోయింది వాదన, ఘర్షణ, ఆర్గ్యుమెంట్. బ్లేమ్ చేయడం, ఆ సాడిజాన్ని భరించడం ఎవరి వల్ల కాదు. పోను పోను మరి తప్పుగా ప్రవర్తిస్తున్నాడు. ఉన్నావయ్యా, నువ్వున్నావు. విన్నావుగా, అంతా విన్నావుగా. ఇన్నేళ్లు మాటలే లేని అల్లుడు కూతురి మధ్య పోట్లాట మొదలైంది. కొట్టుకున్నామని కూడా అంటోంది. పాల పొంగు చల్లారినట్టు ఈ పోట్లాటలు పెరిగి పెరిగి చల్లబడితే వాళ్ళ కాపురం కుదుట పడ్డట్టే. రోషాలు పౌరుషాలతో పంచాయతీలు మొదలయ్యాయంటే ఆవేశాలు బయటపడిపోతాయి. మనసు తేలిక పడిపోతుంది. అన్నయ్య గారు అన్నట్టు తేలిక పడ్డ మనసులో ఆలోచనలు మొదలవుతాయి. ఆ ఆలోచనే మళ్ళీ వాళ్ళని ఒకటయ్యేలా చేస్తాయి. భగవంతుడా, నీ లీలలు మాలాంటి వాళ్ళకి ఎలా అర్థమవుతాయ్యా? ఆహా, ఎంత ఆనందంగా ఉంది. తట్టుకోలేకపోతున్నాను. అయ్యో, పంచుకుందామంటే పక్కనెవరు లేని సమయం అయిపోయిందే. ఆహా, నాకు మాత్రం మనసులో ఆనందమా ఆనందమా అన్న పాట వినిపిస్తున్నట్టుగా ఉంది. రక్షించు తండ్రి, దాని కాపురం నిలబెట్టు. సౌమ్య, గుణ, నీకోసమే వెయిట్ చేసి చేసి ఇప్పుడే కళ్ళు మూతలు పడ్డాయి. రా, కలిసి భోంచేద్దాం. డిన్నర్కి వస్తున్నా అని చికెన్ కర్రీ చేయమని మెసేజ్ పెట్టావు కదా, చేశాను. రా గుణ, వచ్చి కూర్చో, వడ్డిస్తాను. నేను మెసేజ్ చేశానా? అదేంటి, సర్జరీలో బిజీలో పడి మెసేజ్ చేసిన విషయం కూడా మర్చిపోయావా? నిజంగా మెసేజ్ చేశానా? చేశానా అంటావే, ఇదిగో చూడు. చేసే ఉంటా. ఈ మెసేజ్ నేను చేయలేదే, మరి ఎవరు చేసుంటారు? వడ్డించినా ఫ్రెష్ అయ్యి వస్తావా? సారీ సౌమ్య, నాకు ఆకలిగా లేదు. అదేంటి, ఆకలిగా లేకపోవడం ఏంటి? డిన్నర్కి వస్తానని నువ్వేగా మెసేజ్ చేసింది. అది మీటింగ్లో స్నాక్స్ తిన్నాం. మీటింగ్ కూడా బాగా లేట్ అయింది కదా, ఆకలి లేదు. గుణ, ఏదైనా ప్రాబ్లమా? నో, నథింగ్. అవును, ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావు? హాస్పిటల్లోనే ఉన్నావా? ఎక్కడికి వెళ్ళడం ఏంటి సౌమ్య, హాస్పిటల్లోనే ఉన్నాను కదా.
నా దగ్గర ఏది దాచకు గుణ. నువ్వంటే నాకు చాలా ఇష్టం, ప్రాణం. ఈ ప్రపంచంలో నీకన్నా ఎక్కువగా నాకెవ్వరూ లేరు. నువ్వే నా లైఫ్ అని పెద్ద హోప్తో బ్రతుకుతున్నాను. నీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. గుడ్ నైట్ గుణ. ఇప్పుడు నేనేం చేశానని మళ్ళీ కరెంటు పోతే ఎవరికి తెలుసనే మాటలని నాకెందుకు కురియాలిటీ అంటగట్టాలని చూస్తున్నావు. భయానికి జస్ట్ అది చేసుకున్నాను, అంతే కదా. దానికే ఇలా మాట్లాడాలా? ఎవరో దారిన పోయే దానయ్య ముక్కు మొహం తెలియని పరాయివాడు కౌగిలించుకున్నట్టు అంత రాద్ధాంతం చేస్తున్నావు. నేను నీకు తాళి కట్టిన మొగుణ్ణే కదా, నన్నే కొడతావా? నేను కాస్త చనివిస్తే చాలు, వందల మంది అమ్మాయిలు వరుసగా నిలబడి వాటేసుకొని వెళతారు. ఫియర్ కాంప్లెక్స్ లో చిన్న పొరపాటు చేస్తే ఇన్ని పేర్లు పెట్టి ఇంతలా ద్వేషించాలా? పరాయి ఆడదాన్ని కౌగిలించుకోవడం నీకంత తేలికైన విషయంలా ఉందా? తాళి కట్టిన మొగుడివా? ఆ బంధం బంధుత్వం నీకు నాకు మధ్యుందా? నన్ను టచ్ చేసే హక్కు అధికారం నీకున్నాయా? తాళి కట్టిన మొగుడివా? ఆ తాళిని నేను భార్య అర్హతతో ఉంచుకోలేదు, నీ మీద గౌరవంతో అస్సలు ఉంచుకోలేదు. నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. అసలు నీకు ఆ క్యారెక్టర్ ఉందా? క్యారెక్టర్లెస్ వాళ్ళే ఆడదాన్ని జుట్టు పట్టుకుంటారు. నువ్వు ఆన్సర్ చేసేదాకా నేను చేస్తూనే ఉంటా. హలో, మా నాన్న కోసం మనం కలిసుందాంరా. ఏమంటున్నావు?
నేనన్నది నువ్విన్నది నిజమే. నాన్న కోసం మనం కలిసుందాం రా అంటున్నాను. ఇది జరిగిన దాని వల్ల వచ్చిన మార్పా, నీలో నిజంగా వచ్చిన మార్పా? అయినా రాత్రి వివరంగా చెప్పాగా, ఎవరి కోసమో అన్నది నటన అవుతుందని. ఏమన్నా అవ్వని, నాకు మా నాన్న ముఖ్యం. సరే, నేను నిన్ను అడిగిన ప్రశ్నలకి సమాధానాలు దొరికాయా? అడిగే వాళ్ళకి చెప్పే ధైర్యం వచ్చిందా? వెంటనే చెప్పలేను. పరిస్థితులను బట్టి ఎవరికి ఏం చెప్పాలో వాళ్ళకది చెప్తాను. ముందు నీ అభిప్రాయం చెప్పు. ముందు మావయ్య గారు ఎక్కడున్నారో వెతుకు. నా అభిప్రాయం కన్నా వారిని వెతకడం ముఖ్యం. అది నీ బాధ్యత, ధర్మం కూడా. తప్పకుండా వెతుకుతాను. వెతకడానికేగా నాన్నని ఎలా అయినా ఇంటికి తీసుకురావాలని కదా నీ నుంచి నేను హామీ కావాలని అడిగేది. ఇది మరో అగ్రిమెంటా? కాదు, అస్సలు కాదు. ఇట్స్ ఏ రిక్వెస్ట్. హార్ట్ఫుల్గా అడుగుతున్నాను. సాయం కోరినప్పుడు కాదనడానికి హృదయం లేని దాన్ని కాను. మావయ్య వచ్చాక ఆయనతో ఇద్దరం కలిసి కూర్చొని మాట్లాడాలి. ఆయన ముందే నువ్వు నేను కలిసుండే విషయంలో స్పష్టత రావాలి. చూడు జనని, ఆయన కొడుగ్గా ఒక బాధ్యత, ధర్మం ఎలా ఉందో ఒక డాక్టర్గా ఆయన ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవడం అంతే బాధ్యత. అప్పటికన్నా నాన్న వయస్సు పెరిగింది, ప్రాబ్లం కూడా స్టార్ట్ అయింది. నేను శ్రద్ధ పెట్టకపోయినా, ఆయన అశ్రద్ధ చేసిన తర్వాత పరిస్థితులు చెయ్యి దాటిపోతాయి. ప్లీజ్ జనని, నా పరిస్థితి అర్థం చేసుకో. ఆయన కోరిక అర్థమైంది. నీ మాట కోసమే ఎదురు చూస్తున్నా. మీ అమ్మాయికి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ తప్ప మరో మార్గం లేదు. మీరు ఎంత త్వరగా డోనర్ని వెతికి గుండెని పట్టుకోగలిగితే మీ అమ్మాయి అంత త్వరగా కోలుకుంటుంది. నీ చేతిలో పెట్టినాం చూడు, ఆ పోరాడైతే కరెక్ట్గా సెట్ అవుతాడన్నా.